అందరికీ వందనాలండి. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమే దేవుడు. ఆ ప్రేమస్వరూపికి ప్రేమకి 14 లక్షణాలు ఉన్నాయి. ఆ 14 లక్షణాల్లో 4వ లక్షణం ప్రేమ డంబముగా ప్రవర్తించదు. అంటే ప్రేమ గొప్పలు చెప్పుకోదు. నేనంతా ఇంత, నేను అది చేశాను, ఇది చేశాను అని ప్రేమ ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకోదు. కానీ ప్రేమ మాటల్లో కాదు, కానీ ప్రేమ ఎప్పుడూ చేతల్లోనే ఉంటుంది. ప్రేమ ఎప్పుడు కూడా చేతల్లోనే ఉంటుంది. దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అని దేవుణ్ణి మనం అడిగితే కనుక దేవుడు ఆ కలువరి శిలువలో 2 చేతులు చాపి ఒళ్ళు హోనమైపోయి స్వరూపమైనను సొగసైనను లేకుండా ఇదిగో ఇంత ప్రేమించే నిన్నని చెప్తాడు. ఒక ధనవంతుడైన యవనస్తుడు ఒకరోజు తనకున్న బాధలను బట్టి, తనకున్న మెంటల్ టెన్షన్స్ని బట్టి ఒక డైలమాలో బ్రతుకుతా, నేనేంటి, నా జీవితం ఏంటి, ఎందుకు నేను ఇలా ఉంటున్నాను, ఇన్ని డబ్బులున్నా కూడా నాకు మనశ్శాంతి లేదేంటి అన్న ఒక టైప్ ఆఫ్ ఆలోచనలో అతనుండి రోడ్డు మీద వెళ్తూ ఉండగా అక్కడ అతనికి ఒక ఆర్ట్ గ్యాలరీ కనబడిందంట. ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళి ఆ గ్యాలరీస్లో అన్నీ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్తున్నాడంట. ఒకదాని దగ్గర ఆగిపోయాడు. 10 గంటలకు వెళ్ళాడు, 11 అయింది, అక్కడే ఉన్నాడు. 11:30 అయింది, అక్కడే ఉన్నాడు. 12 అయింది, అక్కడే ఉన్నాడు. 12:30 అయింది, అలాగే చూస్తూ ఉన్నాడు. 1 గంటకి అక్కడున్న సెక్యూరిటీ గార్డ్కి లంచ్ టైం అయ్యి వెళ్ళి పిలిచాడంట. సార్ అని పిలిచాడంట, పలకలేదంట. సార్ అని ఇలా టచ్ చేయగానే అతడు ఉలిక్కి పడ్డాడంట. ఉలిక్కిపడి అని చెప్పేసి లేచి అక్కడి నుంచి తెలివితేటలోకి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాడంట. అప్పుడు అక్కడున్న సెక్యూరిటీ గార్డు అసలు అంతలాగా దాంట్లో లీనమైపోయి చూడడానికి ఏముందా అని చెప్పేసి అక్కడ చూస్తే ప్రతి ఇంట్లోనూ, ప్రతి చర్చి దగ్గర, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ కనిపించేదే అక్కడ ఉందంట. ఏంటంటే యేసు ప్రభు గారు శిలువలో ఉన్న ఒక ఆర్ట్ అన్నమాట. అది అంతా చూశాడంట. తలకి ముళ్ళ కిరీటం ఉంది, రక్తం కారిపోతుంది, ఒళ్ళంతా దెబ్బలున్నాయి, ఎక్కడ చూసినా రక్తమే కనబడుతుంది. కాళ్ళకి దెబ్బలు, చేతులకి దెబ్బలు, పొట్టలో డొక్కలో ఒక పోటు, ఒళ్ళంతా రక్త సిగ్ధమై మాంసపు ముద్దలాగా ఉన్న ఆ పెయింటింగ్ చూశాడంట. ఓకే, ఇది ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట మనకు కనబడేదే కదా, ఇతను ఎందుకు ఇంతలాగా దీంట్లో లీనమైపోయాడని చెప్పేసి పైనుంచి కిందకి చూసిన తర్వాత కింద ఒక పదం రాసిందంట. ఇదంతా నేను నీ కోసమే చేశాను, ఇదంతా నేను నిన్ను ప్రేమించడాన్ని బట్టే ఇదంతా నేను నీ కోసం చేశాను, నువ్వు నా కోసం ఏం చేసావు అనే పదం అక్కడ ఉండడాన్ని బట్టి ఆ యవనస్తుడు అలాగే నించుండిపోయాడంట. అలాగే నించుండిపోయాడంట. దేవుణ్ణి నువ్వు మమ్మల్ని ఎంత ప్రేమించావు, నువ్వు నన్ను ఎంత ప్రేమించావు అని దేవుణ్ణి మనం అడిగితే, నీకోసం నేను కొరడా దెబ్బలు కొట్టించుకున్నాను, నీకోసం నేను మొయ్యలేని భారమైన సిలువను మోసాను, నీకోసం నేను చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, నెత్తి మీద ముళ్ళ కిరీటం, ఒళ్ళంతా రక్తం, అంత బాధలో కూడా నేను ఆ భారమైన సిలువని నీకోసం మోసాను, కేవలం నిన్ను రక్షించడానికి, నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు నా తండ్రితో కలిసి పరలోక రాజ్యంలో ఉండటానికి. ఇదంతా నేను జాలితో చేయలేదు, ఇదంతా నేను బాధ్యతతో చేయలేదు, ఇదంతా నేను కేవలం నీ మీద ప్రేమతో చేశాను. ఐ డూ ఆల్ దీస్ జస్ట్ బికాస్ ఐ లవ్ యూ. దేవుడు ఇదే చెప్తున్నాడు మనకి. నేను నిన్ను ప్రేమించాను కాబట్టి ఇదంతా చేశాను. ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో
పరిచర్య చేస్తున్నప్పుడు, సువార్త చెప్తున్నప్పుడు ఒక యవనస్తుడు అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, నిత్యరాజ్యంలో ప్రవేశించాలంటే నేనేం చేయాలి అని అడిగాడంట. ఏం చేయడం ఏంటి? దేవుని యొక్క ఆజ్ఞల్ని నువ్వు పాటించు అంతే. ఏంటయ్యి? నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, పక్కనోడు దాన్ని దొంగిలించొద్దు, పక్కనోడు దాన్ని దేన్ని ఆశించొద్దు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వీటిని నువ్వు పాటిస్తే చాలు, నీకు పరలోక రాజ్యం అనేది వస్తుంది. ఓ అవునా, అవన్నీ నేను చేస్తున్నానే అంటే నాకు పరలోక రాజ్యం వచ్చేస్తుందా? అవన్నీ చేస్తున్నావా? నిజంగా చేస్తున్నావా? చేస్తున్నాను. నన్ను వల్లే నా పొరుగు వారిని నేను ప్రేమిస్తున్నాను. నేను ఎవరిది ఆశించట్లేదు, నరహత్య అసలు చేయట్లేదు, ఎవరి దగ్గర దొంగతనం చేయట్లేదు, ఎవరిది నేను ఆశించట్లేదు. నేను నా తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నాను, గౌరవిస్తున్నాను. నేను అన్నీ చేస్తున్నాను. పరలోక రాజ్యం నాకు వచ్చేస్తుందా అని అడిగితే, అయితే నువ్వు పరిపూర్ణుడు వగినట్లు, నువ్వు మొత్తం పరిపూర్ణంగా దేవుని రాజ్యంలో ఉండినట్లు నీ ఆస్తి అంతటిని అమ్మేసి పేదలకు ఇచ్చేసి వచ్చి నన్ను వెంబడించు అన్నాడంట. నీ ఆస్తి అంతటినీ కూడా అమ్మేసి పేదలకు పంచేసి వచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో ఖచ్చితంగా స్థానం ఉంటుందని దేవుడు చెప్తే, ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు కాబట్టి, అతడు బాగా ఆస్తి ఉన్నవాడు కాబట్టి ఆ మాటను ఛేదరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. నిజంగా ఆజ్ఞలను పాటిస్తున్నాడండి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నాను అనే ఆజ్ఞని అతడు పాటిస్తే, అతను ప్రేమించుకున్నట్లు పక్కనోళ్ళని కూడా ప్రేమిస్తే అతడు నిజంగా అక్కడి నుంచి ఆ విధంగా వెళ్ళిపోయాడా? ఈరోజు మనం కూడా ఇలాగే అనుకుంటున్నాం, నేను అన్నీ చేసేస్తున్నా, ఆదివారం చర్చికి వెళ్ళిపోతున్నా, బుధవారం ప్రార్థనకి వెళ్ళిపోతున్నా, ఉపవాసాలు 2 రోజులు చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా. లెంట్ డేస్ వచ్చిందంటే ఈ 40 రోజులు నేను మాంసం తిన్ను, ఈ 40 రోజులు నేను దీక్ష తీసుకుంటాను, ఈ 40 రోజులు నేను బూతులు మాట్లాడను, ఈ 40 రోజులు ప్రార్థనే చేసుకుంటాను, వాక్యమే చదువుకుంటాను, సినిమాలు చూడను, మాంసం తిన్ను, మందు తాగను, ఇట్లాంటివన్నీ చేస్తాను కాబట్టి నాకు పరలోక రాజ్యంలో స్థానం వచ్చేస్తుంది. ఇది రియల్లీ నిజమా? వచ్చేస్తుందా? దేవుడు నీ దగ్గర నుంచి ఇది కాదు కోరుకునేది. దేవుడు నీ దగ్గర నుంచి ఇది కాదు అస్సలు కోరుకునేది. ఈ 40 రోజుల భక్తి అస్సలు కానే కాదు. ఆ యవనస్తులాగా అస్సలు కానే కాదు. అతడు నిజంగా ఆజ్ఞలన్నింటినీ పాటిస్తే, అవునా, నాకు కావాల్సింది ఈ లోకంలో ధనం కాదు, ఈ లోకంలో బలం కాదు, ఈ లోకంలో ఏది కాదు, నాకు కావాల్సింది పరలోక రాజ్యంలో స్థానం కాబట్టి అమ్మేసి నేను దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. ఎంత హ్యాపీ అనుకునేవాడు. ఆస్తి మీద ప్రేమ, ఈ లోకం మీద ప్రేమ, దేవుడి మీద కాదే. దేవుడికి నువ్వంటే ఎంత పిచ్చి. ఏమండి మనలో అన్నమాట, ఒక మనిషి గురించి ప్రాణం ఇచ్చేస్తే అంత పిచ్చా? ప్రాణం కంటే గొప్పదేమన్నా ఉంటుందండి? అది కూడా ఒక మనిషి రక్షించబడతాడని చెప్పేసి ఇచ్చేస్తారా? అది కూడా చాలా ఘోరమైన మరణం. అంత శిక్ష అప్పటి వరకు ఎవరు పొందని ఒక గొప్ప శిక్ష. నిజమా? ఇచ్చేస్తారా? నిజంగా మనం ఇస్తాం? నువ్వు రక్షించబడాలని, నువ్వు ఆ నరకంలో కాలిపోకూడదని, ఆ నిత్యాగ్నిలో నువ్వు మండిపోకూడదని దేవుడు ఈ లోకానికి వచ్చి నిన్ను ప్రేమించి నీ మీద ఉన్న పాపాలన్నీ తన మీద వేసేసుకొని ఆ మొయ్యలేని భారాన్ని మోసుకుంటూ వెళ్ళి మరణించాడే. నువ్వు ఈరోజు దేవుడికి ఏమిస్తున్నావు? ఏమి ఇవ్వగలుగుతున్నాం మనం? దేవుడు ఆ రోజు ఆ యవనస్తుడిని అడిగినట్టే ఈరోజు నిన్ను నన్ను కూడా అడుగుతాడండి. ఏమివ్వగలం? నిజంగా మన సమయాన్ని, మన బలాన్ని, మన శక్తిని దేవుడికి ఇస్తున్నాం. దేవుడు కోరుకునేది అదే. చాలా ఫంక్షన్స్లోనూ, చాలా ఈ మీటింగ్స్లోనూ దేవుడి కోసం మీరు ప్రాణం ఇస్తారా అంటే అందరు చేతులు ఎత్తేస్తారు. ప్రాణం ఎంత ఈజీ. ఒక్కసారి మనం మరణించామంటే హతసాక్షులు అయిపోతాం, డైరెక్ట్ పరలోకం. ఎంత స్వార్థం అండి.
ప్రాణం ఇచ్చేస్తారా? ఈ రోజే దేవుడు ఉగ్రత వచ్చేసి ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ అందరినీ చంపేస్తామని చెప్పేసి బెదిరించేస్తే ఎవరు ముందు వరుసలో నుంచుంటానంటే నేను నుంచుంటా అనేసి మనం అందరూ ముందుకెళ్ళిపోయి చచ్చిపోతే డైరెక్ట్ పరలోకం టికెట్ వచ్చేద్దని చెప్పేసి అనుకుంటాం మేము. రియల్లీ కానీ దేవుడు కోరుకునేది నీ మరణం కాదు, నీ జీవితం, నీ సమయం, నీ టైము, నీ బలం, నీ శక్తి. దేవుడి కోసం వాడబడాలి నువ్వు. ఇదే దేవుడు కోరుకునేది. కానీ మనం చెప్తాం చూడు మాటలో, దేవుడి కోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తా, దేవుడి కోసం నేను వాడబడతా, దేవుడి కోసం నా బలాన్ని నేను ఉపయోగిస్తా, దేవుడి కోసం నేను అది చేస్తా ఇది చేస్తా. నీలాంటి వాడు ఒకడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు, దేవుడికి ప్రపోజ్ చేయడానికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నేను ఆ దొంగోళ్ళ మూలంగా లాగా దొంగోడిని కాదు, నేను వేరే వాళ్ళ లాగా నేనేమి పాపిని కాదు తండ్రి, నేను వారానికి 2 రోజులు ఉపవాసం చేస్తున్నా తండ్రి, నేను నాకు వచ్చిన దాంట్లో 10% ఇచ్చేస్తున్నా అయ్యా, నేను నీకోసం రోజు ప్రార్థన చేస్తున్నా. ఇది మనం చేసే డంబపూరితమైన ప్రేమ, గొప్పలు చెప్పుకొని ప్రేమ. ఏదైనా చర్చిలోకి ఇచ్చావనుకో నీ పేరు అక్కడ క్లియర్ కనపడాలి. ఒకవేళ నేను ఇచ్చాను అనుకోండి, ఫ్యాన్ ఇచ్చాను అనుకోండి, ఫ్యాన్ మీద గొంతు పులుగు ప్రకాష్ జోషి, స్పాన్సర్డ్ బై గొంతు పులుగు ప్రకాష్ జోషి. కుర్చీ ఇచ్చామనుకో ప్రకాష్ జోషి, బల్ల ఇచ్చామనుకో ప్రకాష్ జోషి. రియల్లీ నిజమా? అంటే దేవుడికి లేదని నువ్వు ఇస్తున్నావా? అంత గొప్ప చెప్పుకుంటున్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమలో డంబత్వం లేదు, ప్రేమలో డంబత్వం లేదు. మరి ఒక అబ్బాయి వెళ్ళి ప్రేయర్ చేస్తున్నాడంట. అక్కడ దూరంగా నుంచొని తండ్రి ఆకాశం వైపు కూడా తన కళ్ళెత్తడానికి దానికి ధైర్యం చాలక, తండ్రి నేను పాపినై ఉన్నాను, దయతో నన్ను క్షమించువా, నేను పాపిని తండ్రి, దయతో నన్ను క్షమించువా అని గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేస్తున్నట్టంట. దేవుడు ఎప్పుడు కూడా విరిగి నలిగిన మనసునే చూస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా తగ్గింపు గల హృదయాన్ని చూస్తాడండి. దేవుడు ఎప్పుడు కూడా డంబం లేని ప్రేమనే చూస్తాడండి. దేవుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేసేది ఆ ప్రేమనే. నువ్వు ప్రపోజ్ చేయడానికి వెళ్ళినప్పుడు చేయాల్సిన ప్రార్థన, నేను నీకోసం అంత చేశాను ఇంత చేశాను. సీరియస్లీ నువ్వు ఆయన చేసిన దాంట్లో 0.0000001% కూడా మనం చేయలేము కూడా. అలాంటి తుచ్చమైన మనం వెళ్ళి నేను నీకోసం అది చేశాను ఇది చేశాను అలా బతికాను ఇలా బతికాను, వాట్ ఈస్ దిస్? ఇలా 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 చెప్పుకుంటారా? ఇలాగా దేవుడు నీ పట్ల చూపించిన పిచ్చి ప్రేమకి నువ్వెంత పిచ్చిగా బ్రతకాలి? హీఈస్ క్రేజీ అబౌట్ యూ. నువ్వంటే ఆయనకి పిచ్చి మామూలు పిచ్చి కాదు, చచ్చిపోయేంత పిచ్చి, చచ్చిపోయాడు. మరి నీకు కూడా అంత పిచ్చి ఉందా? అంత పిచ్చి లేకపోగా ఆ పిచ్చిని నటిస్తూ నేను నీకోసం అది చేశాను ఇది చేశాను అని చెప్పేసి దేవుడి దగ్గరే మనం ఇది చేస్తాం. చాలా తప్పండి, చాలా తప్పండి. దేవుడి కోసం అంత పిచ్చిగా బతికిన భక్తులు చాలామంది ఉన్నారు. ఒక భక్తుడికి 100 సంవత్సరాలప్పుడు అతనికి 100 సంవత్సరాలప్పుడు ఒక కుమారుడిని ఇచ్చాడు దేవుడు. ఒక కుమారుడిని ఇచ్చి ఆ కుమారుడు 10-15 సంవత్సరాలు బ్రతికిన తర్వాత కొంచెం పెద్దవాడు యవనస్తుడు అయిన తర్వాత ఏంటి ఈ 100 సంవత్సరాలప్పుడు పుట్టాడు, ఆ తర్వాత ఇంకో 15 సంవత్సరాలు ఇతని దగ్గర పెరిగిన తర్వాత బాబు అరే ఇక చాలు ఆ పిల్లోడిని తీసుకొచ్చి నాకు బలిచ్చేయి అన్నాడు. ఆ పిల్లోడిని తీసుకొచ్చి నాకు బలిచ్చే అన్నాడు. నిన్న ఈరోజు అదే అడుగుతున్నాడు దేవుడు, ఏం చేస్తావు?
ఇదే అడుగుతాడు నిన్ను కూడా దేవుడు. నీ జీవితంలో ఏది ముఖ్యమైనదో, నీ జీవితంలో దేనికోసం పోరాడి 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 గెలుచుకున్నావో, నీ జీవితంలో ఏది అతి ముఖ్యమైనదో, నీ నీ జీవితంలో నీకు ఏది అతి ప్రియమైనదో, ఏది నీకు అతి ప్రేమ కలిగిందో, ఏది నీకు ఎంతో శక్తినిచ్చేదో దాన్నే దేవుడు అడుగుతాడు. ఆ భక్తుడు ఆ రోజు మారు మాట్లాడకుండా తీసుకొని వెళ్ళిపోయాడు. అతని కొడుకుని తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ రాసున్నది ఏంటంటే, ఆ బలిపీఠం అనేది ఆ యొక్క భక్తుడు శ్రద్ధగా పరిచాడంట. సీరియస్లీ పిలవడం వేరే, తీసుకెళ్ళడం వేరే. అంత 100 సంవత్సరాలప్పుడు పుట్టిన పిల్లోడిని, 15 సంవత్సరాలు ప్రేమ పెంచుకున్న పిల్లోడిని తీసుకెళ్ళి బలివరా అంటే శ్రద్ధగా పరిచాడంట. చాలా అక్కడ రాసున్న పదం అది. ఆ బలిపీఠాన్ని శ్రద్ధగా కాలుస్తారు కదా, ఆ కట్లన్నిటిని కూడా శ్రద్ధగా పరిచాడంట, నీట్గా పెట్టాడంట. ఎంత ఇంట్రెస్ట్ అండి! దేవుడు ఇచ్చిన దానికంటే ఇచ్చిన వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఆ భక్తుడు. అప్పటి వరకు అతని పేరు అబ్రాము, అక్కడి నుంచి అతని పేరు అబ్రహాము. విశ్వాసులకి తండ్రి. అలా ఉండాలి దేవుణ్ణి మనం ప్రేమించే ప్రేమ. అంత పిచ్చి ఉండాలి. నీకు ఏది ఇష్టమో అది దేవుడి కోసం నువ్వు ఇవ్వగలగాలి. అలాగే పేతురు అడిగాడు, అయ్యా ఇక్కడే ఆ మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుంచి చదివితే ఈ వాక్యాలు ఉంటాయి. పేతురు అడుగుతాడు ఏమంటే, అయ్యా ఇప్పుడు మా కోసం నీ కోసం మేము అన్నీ వదిలేసి వచ్చేసాం కదా, మా జీవితాన్ని, మా టైంని, మా యొక్క వ్యాపారాల్ని, మేము చేసే పనుల్ని అన్నీ వదిలిపెట్టేసి వచ్చేసాం కదా, మా పరిస్థితి ఏంటి అని అడుగుతాడు. ఒకవేళ నువ్వు దేవుని కోసం ఏదన్నా వదులుకుంటే, నువ్వు డబ్బును వదులుకుంటే నీకు 100 రెట్లు వస్తుంది. నువ్వు నీ తల్లిదండ్రులను వదులుకుంటే అంత ప్రేమ నీకు తగులుతుంది. నువ్వు దేన్నైతే దేవుడి కోసం వదులుకుంటావో అది 10 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా నీకు దేవుడు, ఇఫ్ ఇన్ కేస్ నీకు అది అవసరమైతే ఇస్తానే ఉంటాడు. అది దేవుడు. శ్రద్ధగా పరిచాడంట. ఆ కొడుకు అడుగుతున్నాడంట ఆ కొండెక్కేటప్పుడు, తండ్రి మనం గొర్రెనేం తీసుకెళ్ళట్లేదే, బలిపశువుని దేన్ని తీసుకెళ్ళట్లేదే, బలేంటి అని అంటే ఆ యొక్క తండ్రి చెప్తున్నాడంట, దేవుడు చూసుకుంటాడులేరా. ఎంత విశ్వాసం, ఎంత ప్రేమ దేవుడంటే. నీకు నిజంగా అంత ప్రేమ ఉందా? నీకు అంత ప్రేమ ఉందా? ఓ క్రైస్తవుడా అని చెప్పుకొని తిరుగుతున్నాడా? నీకు నిజంగా అంత ప్రేమ ఉందా? ఇప్పుడు చెప్పు, నువ్వు నిజంగా క్రైస్తవుడు? మనం కూడా ఈ యవనస్తుల్లాగా, ఈ ధనవంతుడైన యవనస్తుల్లాగా అని చెప్పేసి వ్యసనపడి వెళ్ళిపోయాడంట. మనం కూడా అని వెళ్ళిపోతాం. దేవుడు చూసుకుంటాడులేరా అన్న తర్వాత దేవుడు నిజంగానే తన బలిని తను చూసుకున్నాడు. అక్కడ దాకా వెళ్ళిపోయి ఆ కట్ల మీద పడుకోబెట్టేసిన తర్వాత ఇలా కత్తెత్తి ఇలా పొడవబోయేదానికి అబ్రహాము ఆగక్కడ. దేవుడే ఆశ్చర్యపోయే ప్రేమ అది. నీవు కూడా అలాగే ప్రేమించాలి. అలా ప్రేమించగలిగితేనే నువ్వు క్రైస్తవుడు అవ్వగలవు. నా దగ్గర ఆస్తి లేదుగా, నేను దేవుడికి ఏమి ఇస్తాను? నీ బలం, నీ సమయం. అంత్యకాల దినాల్లో ఉన్నాం మనం. బైబిల్లో చెప్పిన ప్రతిదీ ఈరోజు జరుగుతుంది. కోత విస్తారంగా ఉంది, కోసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళిపోయి బైబిల్ పట్టుకుని సువార్త చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు మారు అని పక్కన వాళ్ళు పట్టుకుని లాగాల్సిన అవసరం లేదు. నువ్వు మారితేనే పరలోక రాజ్యానికి వెళ్తామని గుండెలు బాదుకొని చెప్పాల్సినంత అవసరం అసలే లేదు. నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా? నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని, క్రైస్తవుడా నీకే నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఉంటే చాలు.
ప్రార్థన చేస్తే చాలు, ఆటోమేటిక్గా నీతో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. ఆటోమేటిక్గా నీతో ఉన్న వాళ్ళందరూ మారిపోతారు. అబ్రహాము అక్కడి నుంచి వెళ్ళాడు. సువార్త చెప్పలేదు ఎవరికి, మాట చేత సువార్త ఎవరికి చెప్పలేదు, మారందని ఎవరికి చెప్పలేదు. తన జీవితాన్నే ఒక ఉదాహరణగా పెట్టాడు. ఇక్కడ ఈ ప్రార్థన చేసినలో ఒకడు అన్యజనుడు, వాడు కూడా సువార్త చెప్పట్లేదు, వాడి జీవితాన్ని మాదిరిగా పెడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఎన్నో విషయాల్లో తన ప్రేమను నీకు కనపరిచాడు. తను నిన్ను రక్షించాడు. నిన్ను రక్షించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. నిన్ను రక్షించాడు. తన ప్రేమ అంతటినీ నీకు ఇచ్చాడు. తన కృప చేత, తన దయ చేత, తన ప్రేమ చేత నిన్ను హత్తుకున్నాడు. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి దానివైనా. ఈరోజు దేవుడికి నువ్వు ఎలాంటి ప్రేమనిస్తున్నావు? దేవుడు ఎప్పుడు గొప్పలు చెప్పుకోలేదు, చేసి చూపించాడు అంతే. నేను నీకోసం మరణిస్తా అని చెప్పలా, మరణించాడు. నేను రక్షిస్తా అని చెప్పేసి మాటలు కాదు, రక్షించి చూపించాడు. నేను నీకోసం అది చేసేస్తా, ఇది చేసేస్తా, నువ్వు కూడా మాటలతో కాదు, చేష్టల్లో చూపించు, క్రియల్లో చూపించు. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మన ఆచరణలో పెట్టులాగా చేయనుగాక. ఆమేన్.